ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ఏమని 166 కోట్ల కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను ఇప్పుడు ప్రశ్నించడం లేదా మీరు ప్రశ్నించరా అంటే మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు సంపద సృష్టి మేము చేస్తే తప్పు ఎంత అన్యాయం అండి ఎక్కడ పోయింది అసలు ఆవేదన దిగులు కన్సర్న్ ప్రతి ఒక్కరికి శ్రీలంక 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 ఇప్పుడు లేదా ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి అసలు ఎంత అన్యాయం అంటే జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు ఏమని మొన్న 3-4 రోజుల క్రితం ఏమని వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు ఇప్పుడు దీన్ని ఏమంటారండి ఇది రాబోయే ఆదాయం కాదా ఏమని ఉంది దీంట్లో ఏమని నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్ ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపొలీ కంప్లీట్ కన్జంప్షన్ మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు ఇంకా దీన్ని ఏమంటారు మరి అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి మీదే కదా మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు